హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మనం పాలిటీ సిరీస్ స్టార్ట్ చేస్తాం కదా. ఈ పాలిటీ సిరీస్లో భాగంగా మనం లాస్ట్ వీడియోలో ఏం నేర్చుకున్నాం? పార్లమెంట్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనం రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థ గురించి డిస్కస్ చేద్దాం. అర్థమైంది కదా. రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థ ఇక్కడ కేంద్రాన్ని రాష్ట్రాన్ని పోల్చుకుంటా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీలైతే వీడియోను ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అయితే ఇక్కడ కేంద్రంలో పార్లమెంట్ ఉన్నట్టే రాష్ట్రంలో రాష్ట్ర శాసనసభ ఉంటుందన్నమాట. అర్థమైంది కదా. కేంద్రంలో పార్లమెంట్ ఉన్నట్టే రాష్ట్రంలో రాష్ట్ర శాసనసభ ఉంటుంది. కేంద్రంలో అయితే పార్లమెంట్ ఉంటుంది, రాష్ట్రంలో అయితే రాష్ట్ర శాసనసభ ఉంటుంది. అయితే ఈ పార్లమెంట్లో ఎవరెవరు ఉంటారు? రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభ. అర్థమైంది కదా. పార్లమెంట్లో అయితే రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభ. అయితే పార్లమెంట్లో రాష్ట్రపతి అంతర్భాగం అవుతాడు, సభ్యుడు కాడు కానీ అంతర్భాగం. ఏంటంటే ఈ పార్లమెంట్లో ఏమేమి అంతర్భాగంగా ఉంటాయి? రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రపతి పార్లమెంట్లో అంతర్భాగంగా ఉంటారు. సో అలాగే ఈ శాసనసభలో రాష్ట్ర శాసనశాఖ, శాసన మండలి అండ్ గవర్నర్. రాష్ట్రపతి, ఇక్కడ రాష్ట్రపతి ఉన్నట్టే ఈ శాసనసభలో గవర్నర్ ఉంటారన్నమాట. సో ఈ ముగ్గురు అంటే ఈ మూడు ఈ రాష్ట్ర శాసనసభలో అంతర్భాగంగా ఉంటాయి. ఏంటంటే శాసనశాఖ, శాసన మండలిలు అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇంకా రాష్ట్ర గవర్నర్లు ఈ శాసనసభలో అంతర్భాగంగా ఉంటారన్నమాట. సో ఇక్కడ రాష్ట్రపతి నామమాత్రపు అధికారి అయితే, కేంద్రంలో రాష్ట్రపతి నామమాత్రపు అధికారి అయితే రాష్ట్రంలో గవర్నర్ నామమాత్రపు అధికారి అవుతారు. అర్థమైంది కదా. కేంద్రంలో అయితే రాష్ట్రపతి నామమాత్రపు అధికారి, ఇక్కడ రాష్ట్రంలో అయితే గవర్నర్ నామమాత్రపు అధికారి. అసలు పాలన జరిగేది వీళ్ళ పేరు మీద అయినా కూడా అసలు పాలన ఎవరు జరుపుతారు? కేంద్రంలో అయితే ప్రధానమంత్రి, మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి నడుచుకుంటారన్నమాట. రాష్ట్రపతి పేరు మీదుగా పాలన మాత్రమే జరుగుతుంది. కానీ ఇక్కడ వాస్తవ కార్యనిర్వహణాధికారి ఎవరు? ప్రధానమంత్రి, మంత్రిమండలి. కానీ రాష్ట్రంలో వాస్తవ కార్యనిర్వహణాధికారి ఎవరు? రాష్ట్రంలో అయితే వాస్తవ కార్యనిర్వహణాధికారి ముఖ్యమంత్రి, మంత్రిమండలి అవుతారు. కేంద్రంలో ప్రధానమంత్రి, మంత్రిమండలి ఉన్నట్టే రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రిమండలి ఉంటారన్నమాట. సో ఇది ఇక్కడ రాష్ట్రంలో నామమాత్రపు అధికారి అని చెప్పి గవర్నర్ని పిలుస్తారు. అర్థమైంది కదా. కేంద్రంలో నామమాత్రపు అధికారి అని రాష్ట్రపతిని పిలిస్తే, రాష్ట్రంలో నామమాత్రపు అధికారి అని చెప్పి గవర్నర్ని అంటారు. అయితే ఫ్రెండ్స్ ఇక టాపిక్ స్టార్ట్ చేద్దామా? అయితే ఫ్రెండ్స్ నేను చెప్పే వీడియోలు మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయని మీకు అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. నాకు కొంచెం ఇంకా మోటివేషన్గా ఉంటుంది. రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థ. అయితే ఈ రాష్ట్ర కార్యనిర్వహణలో ఎవరెవరు ఉంటారు? ముఖ్యమంత్రి అండ్ మంత్రిమండలి ఉంటుంది. కేంద్రంలో ప్రధానమంత్రి, మంత్రిమండలి ఉన్నట్టే ఇక్కడ ముఖ్యమంత్రి అండ్ మంత్రిమండలి ఉంటుందన్నమాట. వీరే వాస్తవ కార్యనిర్వహణ అధికారులు. అర్థమైంది కదా. పాలన మొత్తం గవర్నర్ పేరు మీదుగా జరుగుతుంది, కానీ వాస్తవంగా పాలన చెప్పేది ముఖ్యమంత్రి అండ్ మంత్రిమండలి. ఇంకొకటి, కేంద్రంలో అడ్వకేట్ జనరల్ ఉన్నట్టే అయితే ఇది కేంద్రంలో కాదండి, రాష్ట్రంలో అడ్వకేట్ జనరల్ ఉన్నట్టే కేంద్రంలో అటార్నీ జనరల్ ఉంటారన్నమాట. రాష్ట్రపతికి సహాయ సహకారాలు అందించడానికి కేంద్రంలో అయితే అటార్నీ జనరల్ వచ్చేసి కేంద్రంలో ఉంటారు. అడ్వకేట్ జనరల్ రాష్ట్రంలో ఉంటారు. సో ఈ గవర్నర్కి సహాయ సహకారాలు అంటే న్యాయపరమైన విషయాల్లో సహాయ సహకారాలు అందించడానికి అడ్వకేట్ జనరల్ ఉంటారన్నమాట. కేంద్రంలో అయితే రాష్ట్రపతికి న్యాయ విషయాల్లో సహాయ సహకారాలు అందించడానికి ఈ అటార్నీ జనరల్ ఉంటారన్నమాట. ఇక టాపిక్ స్టార్ట్ చేద్దామా? రాష్ట్ర పరిపాలన. సో రాష్ట్ర పరిపాలన అనేది ఎవరి పేరు మీదుగా జరుగుతుంది? రాష్ట్ర పరిపాలన అనేది గవర్నర్ పేరు మీదుగా జరుగుతుంది. కానీ గవర్నర్ నామమాత్రపు అధికారి అవుతారు. వాస్తవ కార్యనిర్వహణాధికారి ఎవరు మరి? వాస్తవ కార్యనిర్వహణాధికారి ముఖ్యమంత్రి అండ్ మంత్రిమండలి. ఇక్కడ ఫ్లో చూస్తేనే అర్థమవుతుంది కదా. ఇక్కడ గవర్నర్ పేరు మీదుగా పాలన జరుగుతుంది, కానీ గవర్నర్ నామమాత్రపు అధికారి అవుతారు. వాస్తవ కార్యనిర్వహణాధికారి ముఖ్యమంత్రి అండ్ మంత్రిమండలి. అర్థమైంది కదా. ముఖ్యమంత్రి, మంత్రిమండలి వాస్తవ కార్యనిర్వహణ అధినేత అన్నమాట. వాస్తవ కార్యనిర్వహణ అధికారులు ముఖ్యమంత్రి అండ్ మంత్రిమండలి. అయితే ఇక్కడ మంత్రివర్గం ఇచ్చిన సలహాలను ముఖ్యమంత్రి పాటిస్తారన్నమాట. ముఖ్యమంత్రి పాటించి గవర్నర్ పేరు మీదుగా రాష్ట్రం యొక్క పరిపాలన అనేది జరుగుతుంది. ఇంకొకటి, ఇక్కడ గవర్నర్కి
అంటే న్యాయ విషయాల్లో సలహాదారునిగా అడ్వకేట్ జనరల్ ఉంటారన్నమాట. అర్థమైంది కదా. అడ్వకేట్ జనరల్ రాష్ట్రంలో ఉంటారు, అటార్నీ జనరల్ కేంద్రంలో ఉంటారు. న్యాయ సలహాలు ఇవ్వడానికి గవర్నర్కి, న్యాయ సలహాలు ఇవ్వడానికి అడ్వకేట్ జనరల్ ఉంటారు. ఈ ఫ్లో అనేది మీకు అర్థమైంది కదా. ఇంకోసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కేంద్రంలో అయితే రాష్ట్రపతి ఉన్నట్టే రాష్ట్రంలో గవర్నర్ ఉంటారన్నమాట. గవర్నర్ పేరు మీదుగానే రాష్ట్రం యొక్క పాలన అనేది జరుగుతుంది. కేంద్రంలో రాష్ట్రపతి నామమాత్రపు అధికారి, రాష్ట్రంలో అయితే గవర్నర్ నామమాత్రపు అధికారి. ఇంకా కేంద్రంలో ప్రధానమంత్రి ఉన్నట్టే రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉంటారన్నమాట. ముఖ్యమంత్రి కింద మంత్రిమండలి ఉంటుంది. కేంద్రంలో అయితే ప్రధానమంత్రి కింద మంత్రిమండలి ఉంటుంది కదా. సో అలాగే ముఖ్యమంత్రి కింద ఇక్కడ మంత్రివర్గం ఉంటుందన్నమాట. ఇక్కడ ముఖ్యమంత్రి అనేవారు మంత్రులకు శాఖలను కేటాయిస్తారు. ప్రధానమంత్రి కేంద్రంలో అయితే ప్రధానమంత్రి మంత్రులకు శాఖలను కేటాయిస్తారు కదా. ఇక్కడ ముఖ్యమంత్రి మంత్రివర్గానికి శాఖలను కేటాయిస్తారన్నమాట. ఇంకొకటి గవర్నర్కి కేంద్రంలో అటార్నీ జనరల్ ఉంటారు కదా. రాష్ట్రపతికి సహాయ సహకారాలు అంటే న్యాయ విషయాల్లో సలహాలు అందించడానికి అటార్నీ జనరల్ ఉంటారు కదా కేంద్రంలో. అలాగే రాష్ట్రంలో అయితే అడ్వకేట్ జనరల్ ఉంటారన్నమాట. గవర్నర్కి న్యాయ విషయాల్లో సలహాలు అందించడానికి అడ్వకేట్ జనరల్ రాష్ట్రంలో ఉంటారన్నమాట. అయితే ప్రజెంట్ తెలంగాణ యొక్క అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారు, ఇంకా ఆంధ్రప్రదేశ్ యొక్క అడ్వకేట్ జనరల్ డి శ్రీనివాస్ గారు. నెక్స్ట్ స్లైడ్ చూడండి. ముఖ్యమంత్రి రాజ్యాంగ స్థానం. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి అనేవారు ఎలా ఉంటారో ఒకసారి చూద్దాం. వాస్తవ కార్యనిర్వహణ అధినేత. అర్థమైంది కదా. రాష్ట్రంలో పాలన అనేది గవర్నర్ పేరు మీదుగా జరుగుతుంది, కానీ వాస్తవంగా పాలన జరిపేది ఎవరు? ముఖ్యమంత్రి అన్నమాట. వాస్తవ కార్యనిర్వహణ అధికారి అని చెప్పి ముఖ్యమంత్రిని అంటారు. ముఖ్యమంత్రిని వాస్తవ కార్యనిర్వహణ అధికారి అని అంటారు. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి కింద మంత్రిమండలి ఉంటుందన్నమాట. మంత్రిమండలికి శాఖలను కూడా ముఖ్యమంత్రియే కేటాయిస్తారు. మంత్రివర్గానికి అధినేత. అర్థమైంది కదా. మంత్రివర్గానికి మొత్తానికి లీడర్ ముఖ్యమంత్రి అన్నమాట. మంత్రివర్గం మొత్తానికి లీడర్గా వ్యవహరిస్తారు. ఇంకొకటి మెజార్టీ పార్టీ నాయకుడు. అయితే కేంద్రంలో అయితే ప్రధానమంత్రి లోక్సభలో మెజార్టీ పార్టీ నాయకుడు కదా. సో ప్రధానమంత్రి అక్కడ లోక్సభలో మెజార్టీ పార్టీ నాయకుడు అయినట్టు ఇక్కడ ముఖ్యమంత్రి కూడా మెజార్టీ పార్టీ నాయకుడు అన్నమాట. సో మెజార్టీ పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు. ఇంకొకటి రాష్ట్ర ప్రణాళిక మండలికి చైర్మన్గా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటారు. అయితే కేంద్రంలో అయితే ప్రణాళిక సంఘానికి చైర్మన్గా ప్రధానమంత్రి ఉంటారు కదా. రీసెంట్గా దీన్ని నీతి ఆయోగ్గా చేంజ్ చేసేసారు. 2015లో నీతి ఆయోగ్ వచ్చిందన్నమాట. సో దానికి ప్రధానమంత్రి చైర్మన్గా ఉంటారు కదా. సో రాష్ట్రంలో కూడా రాష్ట్రం యొక్క ప్రణాళిక మండలికి చైర్మన్గా ముఖ్యమంత్రి ఉంటారు. సో ఇదన్నమాట. కేంద్రంలో ప్రధానమంత్రి మంత్రిమండలి ఉన్నట్టే రాష్ట్రంలో ముఖ్యమంత్రి మంత్రిమండలి ఉంటుంది. వాస్తవ కార్యనిర్వహణ అధికారులు ముఖ్యమంత్రి అన్నమాట. ముఖ్యమంత్రి మంత్రిమండలి వాస్తవ కార్యనిర్వహణ అధికారి, కానీ పాలన మొత్తం గవర్నర్ పేరు మీదుగా జరుగుతుంది. సో ఇదన్నమాట. గవర్నర్ నామమాత్రపు అధికారి అవుతారు, ముఖ్యమంత్రి వాస్తవ కార్యనిర్వహణ అధికారులు అవుతారు. అర్హతలు మరియు నిబంధనలు. అయితే ముఖ్యమంత్రిగా ఉండడానికి భారతీయ పౌరుడై ఉండాలి, కనీసం 25 సంవత్సరాలు నిండి ఉండాలి. కేంద్రంలో ప్రధానిగా పోటీ చేయడానికి కూడా 25 సంవత్సరాలు నిండి ఉండాలన్నమాట. ఇక్కడ ముఖ్యమంత్రికి కూడా కనీసం 25 సంవత్సరాలు నిండి ఉండాలి. శాసనసభ సభ్యుడై ఉండాలి. అయితే ఇక్కడ శాసనసభ సభ్యుడు కంపల్సరీ ఉండాలని కాదు, 6 నెలల్లోపు తన సభ్యత్వాన్ని ప్రూవ్ చేసుకోవాలన్నమాట. సభ్యుడిగా లేకున్నా కూడా పోటీ చేయవచ్చు, కానీ 6 నెలల్లోపు తన సభ్యత్వాన్ని ప్రూవ్ చేసుకోవాలి. అది చూడండి. ఒకవేళ శాసనసభ సభ్యుడు కాకపోయినా ముఖ్యమంత్రి కావచ్చు, కానీ ఖచ్చితంగా 6 నెలల్లోపు ఎన్నిక కావాలి. అర్థమైంది కదా. తన సభ్యత్వాన్ని ప్రూవ్ చేసుకోవాలన్నమాట. 6 నెలల్లోపు తన సభ్యత్వాన్ని ప్రూవ్ చేసుకోవాలి. సభ్యత్వం లేకున్నా కూడా ముఖ్యమంత్రి అవ్వచ్చు, కానీ 6 నెలల్లోపు తన సభ్యత్వాన్ని ప్రూవ్ చేసుకోవాలి. అర్థమైంది కదా. భారతీయ పౌరుడై ఉండాలి, కనీసం 25 సంవత్సరాలు నిండి ఉండాలి, రాష్ట్ర శాసనసభలో సభ్యత్వాన్ని పొంది ఉండాలి. సభ్యత్వం లేకున్నా కూడా ముఖ్యమంత్రి కావచ్చు, కానీ 6 నెలల్లోపు తన సభ్యత్వాన్ని ప్రూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్లైడ్ చూడండి. నియామకం, పదవీ కాలం, జీతభత్యాల గురించి చూద్దాం. ఈ ముఖ్యమంత్రి యొక్క నియామకం, పదవీ కాలం అండ్ జీతభత్యాల గురించి చూద్దాం. కేంద్రంలో అయితే ప్రధానమంత్రిని, మంత్రిమండలిని రాష్ట్రపతి నియమిస్తారు కదా.
ఫస్ట్ ప్రధానమంత్రిని నియమిస్తారు రాష్ట్రపతి, ప్రధానమంత్రి సలహా మేరకు మంత్రి మండలిని కూడా నియమిస్తారు. సో అలాగే ఇక్కడ గవర్నర్ నియమిస్తారన్నమాట. ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు, ముఖ్యమంత్రిని. ఎవరు? మెజార్టీ పార్టీ నాయకుడిని గవర్నర్, ముఖ్యమంత్రిని నియమిస్తారు. ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రి మండలిని కూడా గవర్నరే నియమిస్తారన్నమాట. గవర్నర్ చేత నియామకం. అర్థమైంది కదా? గవర్నర్ నియమిస్తారు ముఖ్యమంత్రిని. ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 164 సబ్ క్లాస్ 1 ప్రకారం ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు. ఇంకొకటి, గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకు ఉంటారనమాట. సాధారణంగా ముఖ్యమంత్రి యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. కానీ ఇక్కడ నార్మల్గా ఏం చెప్పుకుంటారంటే గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకు వీరు పదవిలో కొనసాగుతారన్నమాట. అక్కడ ప్రధానమంత్రి మంత్రి మండలి యొక్క పదవీ కాలం కూడా 5 సంవత్సరాలు అన్నమాట. రాష్ట్రపతి యొక్క విశ్వాసం ఉన్నంత వరకు కొనసాగుతారని చెప్తారు. కానీ నార్మల్గా అయితే వీరి యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. అండ్ పార్లమెంట్లో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రి మండలి యొక్క జీతాలను ఎవరు నిర్ణయిస్తారు? రాష్ట్రపతి కాదండి, పార్లమెంట్ నిర్ణయిస్తుంది. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రి మండలి యొక్క జీతభత్యాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. అలాగే ఇక్కడ ముఖ్యమంత్రి, మంత్రి మండలి యొక్క జీతభత్యాలను రాష్ట్ర శాసనసభ నిర్ణయిస్తుంది. అర్థమైంది కదా? రాష్ట్ర శాసనసభ వీరి యొక్క శాలరీస్ను నిర్ణయిస్తుంది. పార్లమెంట్ వారి యొక్క శాలరీ అంటే ప్రధానమంత్రి, మంత్రి మండలి శాలరీస్ నిర్ణయించినట్టే ఇక్కడ ముఖ్యమంత్రి, మంత్రి మండలి, గవర్నర్ యొక్క శాలరీస్ శాసనసభ నిర్ణయిస్తుంది అన్నమాట. నెక్స్ట్ స్లైడ్ చూడండి. ముఖ్యమంత్రి అధికారాలు. మంత్రివర్గంపై ఉండే ముఖ్యమంత్రి యొక్క అధికారాల గురించి చూద్దాం. అయితే ఈ ముఖ్యమంత్రి మంత్రులకు శాఖలను కేటాయిస్తారన్నమాట. చూడండి, మంత్రివర్గ సమావేశాలను అధ్యక్షత వహిస్తారు. అర్థమైంది కదా? ముఖ్యమంత్రి మంత్రివర్గాల యొక్క సమావేశానికి అధ్యక్షత వహించేది ముఖ్యమంత్రి గారు అన్నమాట. వీరు ముఖ్యమంత్రి మంత్రులకు శాఖలను కేటాయిస్తారు. అర్థమైంది కదా? మంత్రులకు శాఖలను కేటాయిస్తారు, ఇంకా పంపిణీ చేస్తారు. మంత్రులకు శాఖలు కేటాయించడం, పంపిణీ చేయడం అనే పనులు ముఖ్యమంత్రి చూసుకుంటారన్నమాట. ఇంకొకటి, మంత్రులకు యొక్క నియామకం మరియు తొలగింపు గవర్నర్కు సిఫార్సు చేస్తారు. మంత్రులను నియమించడంలో, ఇంకొకటి మంత్రులను తొలగించడంలో గవర్నర్కి సిఫార్సు చేస్తారు. ఇక్కడ ముఖ్యమంత్రి నియమించరన్నమాట, గవర్నర్ నియమిస్తారు. కన్ఫ్యూజ్ కాకండి, గవర్నర్ నియమిస్తారు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నర్ నియమిస్తారు. గవర్నర్ ఓన్గా నియమించారన్నమాట. ముఖ్యమంత్రి ఇచ్చిన సలహా మేరకు గవర్నర్ మంత్రి మండలిని నియమిస్తారు. ఇంకొకటి, మంత్రులను తొలగించవచ్చు కూడా. ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నర్ మంత్రులను తొలగించవచ్చు. ఇంకొకటి, గవర్నర్కు సిఫార్సు చేసేది ముఖ్యమంత్రి అన్నమాట. వీరిచ్చిన సిఫార్సు మేరకు గవర్నర్ ముఖ్యమంత్రిని మంత్రులను నియమించడం, ఇంకొకటి మంత్రులను తొలగించడం అనేవి గవర్నర్ చేస్తారన్నమాట. వాస్తవ కార్యనిర్వహణ అధికారి ముఖ్యమంత్రి. ఏమేం చేస్తారు? సమావేశాలను సమావేశపరుస్తారు, ఇంకా అధ్యక్షత వహిస్తారన్నమాట. సమావేశాలకు అధ్యక్షత వహించడం, మంత్రులకు శాఖలను కేటాయించడం, ఇంకొకటి గవర్నర్కి మంత్రులను నియమించడంలో సలహాలు ఇవ్వడం, మంత్రులను తొలగించడంలో సలహాలు ఇవ్వడం అనేది ముఖ్యమంత్రి చేస్తారన్నమాట. నెక్స్ట్ స్లైడ్ చూడండి. ముఖ్యమంత్రి అధికారాలు ఎలాంటి విషయాల్లో? శాసనసభ విపత్తు నిర్వహణల గురించి చూద్దాం. శాసనసభను సమావేశపరచడం మరియు రద్దు చేయడానికి గవర్నర్కు సలహా ఇస్తారు. అర్థమైంది కదా? శాసనసభను రద్దు చేయరన్నమాట. రద్దు చేయడంలో గవర్నర్కి సలహా ఇస్తారు. రద్దు చేసేది గవర్నర్ అన్నమాట, ఇక్కడ ముఖ్యమంత్రి కాదు. ఏముంది చూడండి, శాసనసభను సమావేశపరచడానికి మరియు రద్దు చేయడానికి గవర్నర్కు సలహా ఇస్తారు. ఎవరు? ముఖ్యమంత్రి. సో అర్థమైంది కదా? శాసనసభను సమావేశపరచడానికి మరియు రద్దు చేయడానికి గవర్నర్కు సలహా ఇస్తాడు. ఓన్గా ముఖ్యమంత్రి చేయడు. కానీ ఇక్కడ పాలన అనేది గవర్నర్ పేరు మీదుగా జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి సలహా ఇస్తారన్నమాట గవర్నర్కి. గవర్నర్ అంటే ఇప్పుడు పాలన అనేది గవర్నర్ నామమాత్రపు అధికారి కదా. సో పాలన అనేది గవర్నర్ పేరు మీదుగా జరుగుతుంది. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి ఎలా చెప్తే అలా నడుచుకోవాలన్నమాట గవర్నర్. అర్థమైంది కదా? ముఖ్యమంత్రి ఏది చెప్తే అది కంపల్సరీ చేయాలన్నమాట. ఇక్కడ ముఖ్యమంత్రి శాసనసభను రద్దు చేయాలి అని చెప్తే శాసనసభను సమావేశపరచమని చెప్పడం, ఇంకా రద్దు చేయడానికి గవర్నర్కు సలహా ఇస్తారన్నమాట. ఇక్కడ నామమాత్రపు అధికారి అయినా కూడా ముఖ్యమంత్రి ఎలా చెప్తే అలా నడుచుకోవాలి. కేంద్రంలో అయితే ప్రధానమంత్రి మంత్రి మండలి సమావేశపరచమని చెప్పి రద్దు చేయమని చెప్తే ఇక్కడ రాష్ట్రపతి రద్దు చేయడం, సమావేశపరచడం లాంటివి చేస్తారు. ఇక్కడ కేంద్రంలో అయితే గవర్నర్
శాసనసభను సమావేశపరచమని లేకపోతే రద్దు చేయమని చెప్పి ముఖ్యమంత్రి సలహాలను ఇక్కడ గవర్నర్ పాటిస్తారన్నమాట. కన్ఫ్యూజ్ అవ్వద్దు. శాసనసభను రద్దు చేయడము, శాసనసభను సమావేశపరచడం ఇలాంటి సలహాలను ముఖ్యమంత్రి గవర్నర్కు ఇస్తే గవర్నర్ నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేస్తాడన్నమాట. నెక్స్ట్ అత్యవసర పరిస్థితిలో క్రైసిస్ మేనేజర్ ఇన్ చీఫ్ గా వ్యవహరిస్తారు. అర్థమైంది కదా, ముఖ్యమంత్రి అత్యవసర పరిస్థితిలో ఎమర్జెన్సీ టైంలో క్రైసిస్ మేనేజర్ ఇన్ చీఫ్ గా వ్యవహరిస్తారు. అయితే ఇప్పటి వరకు మనం గవర్నర్ అండ్ ముఖ్యమంత్రి గురించి డిస్కస్ చేసాం కదా, ఇప్పుడు మంత్రివర్గం గురించి కూడా చూద్దాం. అయితే ఈ మంత్రివర్గంను ముఖ్యమంత్రి ఇచ్చిన సలహా మేరకు గవర్నర్ ఈ మంత్రివర్గాన్ని నియమిస్తారన్నమాట. వీరు గవర్నర్ కి సహాయం అంటే సలహాలు ఇవ్వడం అలాంటివి చేస్తారన్నమాట. మంత్రివర్గం ఇక్కడ ఉంది చూడండి, ప్రధాన ఉద్దేశం. ఈ మంత్రివర్గం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? గవర్నర్ కు సహాయం మరియు సలహాలు ఇవ్వడం. అర్థమైంది కదా, గవర్నర్ కు సహాయం చేయడం, సలహాలు ఇవ్వడం వంటివి ఈ మంత్రివర్గం అనేది చేస్తుంది. అయితే ఈ మంత్రివర్గంను ఎవరు నియమిస్తారు? ఈ మంత్రివర్గంను ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నర్ నియమిస్తారన్నమాట. ఇక్కడ చూడండి, ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నర్ చేత నియామకం. అర్థమైంది కదా, ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నర్ ఈ మంత్రివర్గాన్ని నియమిస్తారు. మంత్రులు తప్పనిసరిగా రాష్ట్ర శాసనసభలో సభ్యులై ఉండాలి. కంపల్సరీ మంత్రివర్గం అనేది రాష్ట్ర శాసనసభలో సభ్యులై ఉండాలి. ఒకవేళ సభ్యులై లేకున్నా కూడా 6 months లో తమ సభ్యత్వాన్ని ప్రూవ్ చేసుకోవాలన్నమాట. సభ్యులు కాకపోతే 6 నెలల్లో ఎన్నిక కావాలి. అర్థమైంది కదా, సభ్యులు లేకున్నా కూడా 6 months లో వారి యొక్క సభ్యత్వాన్ని ప్రూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్లైడ్ చూడండి, సమిష్టి బాధ్యత. ఇక్కడ కేంద్రంలో అయితే మంత్రి మండలి మొత్తం లోక్సభకు సమిష్టిగా బాధ్యత వహిస్తుంది. ఇక్కడ మంత్రి మండలి మొత్తం రాష్ట్ర శాసనసభకు సమిష్టిగా బాధ్యత వహిస్తుంది. అర్థమైంది కదా, కేంద్రంలో అయితే రాజ్యసభకు కాదండి, కేంద్రంలో అయితే మంత్రి మండలి మొత్తం లోక్సభకు సమిష్టిగా బాధ్యత వహిస్తుంది, రాజ్యసభకు కాదు అని చెప్పి గమనించండి. ఇక్కడ మంత్రివర్గం మొత్తం రాష్ట్ర శాసనసభకు సమిష్టిగా బాధ్యత వహిస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, మంత్రులందరూ సమిష్టిగా శాసనసభకు మాత్రమే బాధ్యత వహిస్తారు. అర్థమైంది కదా, మంత్రులందరూ సమిష్టిగా శాసనసభకు మాత్రమే బాధ్యత వహిస్తారు. నెక్స్ట్ స్లైడ్ చూడండి, కమిటీలలో మంత్రుల హక్కులు. మంత్రులు కమిటీల చర్చలో పాల్గొనవచ్చు, కానీ ఓటు వేసే హక్కు అనేది లేదన్నమాట మంత్రులకు. అర్థమైంది కదా, మంత్రులు కమిటీల యొక్క చర్చలో పాల్గొనవచ్చు కానీ వారికి ఓటు వేసే హక్కు అనేది లేదు. మంత్రులు చర్చలో పాల్గొనవచ్చు కానీ వారికి ఓటు వేసే హక్కు అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ స్లైడ్ చూడండి, మంత్రివర్గ పరిణామము, రాజ్యాంగ పరిమితులు. అయితే ఇక్కడ కనిష్టంగా అంటే తక్కువలో తక్కువ ఎంతమంది మంత్రులు ఉండాలి? 12 మంది మంత్రుల కంటే తక్కువ ఉండకూడదు అనమాట. అర్థమైంది కదా, 12 మంది మంత్రుల కంటే తక్కువ ఉండకూడదు. నెక్స్ట్ గరిష్టంగా ఎంతమంది ఉండాలి? దీన్ని 91వ రాజ్యాంగ సవరణ ద్వారా సవరించారన్నమాట. శాసనసభ మొత్తం సభ్యుల్లో 15% కంటే ఎక్కువ మించకూడదు. అర్థమైంది కదా, శాసనసభ మొత్తం సభ్యుల్లో 15% కంటే ఎక్కువ మంది మించకూడదు. అయితే శాసనసభలో మొత్తం 100 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఎగ్జాంపుల్గా 100 మెంబర్స్ ఉన్నారనుకోండి, 100 మెంబర్స్లో 15% అంటే ఎంత? 15% అంటే 15 అన్నమాట. 15 మంది కంటే ఎక్కువ ఉండకూడదు, ఇదన్నమాట. నెక్స్ట్ ఢిల్లీకి మినహాయింపు. ఇక్కడ ఢిల్లీ అనేది యూనియన్ టెరిటరీ కదా, సో దీన్ని 69వ రాజ్యాంగ సవరణ ద్వారా గరిష్టంగా 10% ఉంటే సరిపోతుందని చెప్పి అప్పుడు సవరణ చేశారు. 10% అంటే 7 మంది. ఇక్కడ ఢిల్లీ యొక్క శాసనసభ స్థానాలు ఎంత? 70 కదా, దాంట్లో 10% అంటే 7 మెంబర్స్ ఉంటే సరిపోతుందని చెప్పి చేశారన్నమాట. సో దీనికి డిఫరెన్స్ చూడండి, తక్కువలో తక్కువ 12 మంది ఉండాలి కానీ ఈ 69వ రాజ్యాంగ సవరణ ద్వారా ఢిల్లీలో 7 మంది అంటే 10% ఉంటే సరిపోతుందని చెప్పి ఈ సవరణ చేశారు. నెక్స్ట్ స్లైడ్ చూడండి, అడ్వకేట్ జనరల్. అయితే ఇప్పుడు అడ్వకేట్ జనరల్ గురించి తెలుసుకుందాం. సో అడ్వకేట్ జనరల్ రాష్ట్రంలో అత్యున్నత న్యాయాధికారి. కేంద్రంలో అత్యున్నత న్యాయాధికారి ఎవరు? అటార్నీ జనరల్ అన్నమాట. ఈ అటార్నీ జనరల్ గురించి 76 ఆర్టికల్లో ఉంటుంది. అర్థమైంది కదా, కేంద్రంలో అత్యున్నత న్యాయాధికారి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాదు, కేంద్రంలో అత్యున్నత న్యాయాధికారి అటార్నీ జనరల్ అన్నమాట. రాష్ట్రంలో అత్యున్నత న్యాయాధికారి ఎవరు? రాష్ట్రంలో అత్యున్నత న్యాయాధికారి అడ్వకేట్ జనరల్. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాదు, రాష్ట్రంలో అత్యున్నత న్యాయాధికారి అడ్వకేట్ జనరల్. కన్ఫ్యూజ్ కాకూడదు అన్నమాట. ఈ అడ్వకేట్ జనరల్ గురించి ఏ ఆర్టికల్లో ఉంటుంది? అడ్వకేట్ జనరల్ గురించి ఆర్టికల్ 165లో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆర్టికల్ 76లో అటార్నీ జనరల్ గురించి ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 165లో అడ్వకేట్ జనరల్ గురించి ఉంటుంది. అర్థమైంది కదా,
ఆర్టికల్ 165లో అడ్వకేట్ జనరల్ గురించి ఉంటుంది, ఆర్టికల్ 76లో అటార్నీ జనరల్ గురించి ఉంటుంది. అటార్నీ జనరల్ ఏమో కేంద్రంలో అత్యున్నత న్యాయాధికారి, అడ్వకేట్ జనరల్ ఏమో రాష్ట్రంలో అత్యున్నత న్యాయాధికారి. ఒకసారి అడ్వకేట్ జనరల్ గురించి చూద్దాం. అయితే అడ్వకేట్ జనరల్ గురించి ఆర్టికల్ 165లో ఉంటుంది. రాష్ట్ర అత్యున్నత న్యాయాధికారి, అర్థమైంది కదా. అడ్వకేట్ జనరల్ రాష్ట్రంలో అత్యున్నత న్యాయాధికారి అన్నమాట. చట్టపరమైన విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇవ్వడం ప్రధాన విధి అన్నమాట. సో అడ్వకేట్ జనరల్ యొక్క ప్రధాన విధి ఏంటి? చట్టపరమైన విషయాల్లో, చట్టానికి సంబంధించిన విషయాల్లో న్యాయపరమైన సలహాలు ఇవ్వడం ఈ అడ్వకేట్ జనరల్ యొక్క పని అన్నమాట. నియామకం మరియు అర్హతలు. ఈ అడ్వకేట్ జనరల్ యొక్క నియామకం. అయితే అడ్వకేట్ జనరల్ ని ఎవరు నియమిస్తారు? అటార్నీ జనరల్ ని రాష్ట్రపతి, కేంద్రంలో అటార్నీ జనరల్ ని రాష్ట్రపతి నియమిస్తారన్నమాట. ఇతనికి అటార్నీ జనరల్ కి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉండే అర్హతలు ఉండాలి. సేమ్ అలాగే ఇక్కడ అడ్వకేట్ జనరల్ ఎవరు నియమిస్తారు? గవర్నర్ నియమిస్తారన్నమాట. ఇతనికి ఈ గవర్నర్ నియమిస్తారు కదా. అయితే అడ్వకేట్ జనరల్ కి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉండే అర్హతలు ఉండాలి. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి, ఇలా ఉందని చెప్పి అడ్వకేట్ జనరల్ గా పోటీ చేయాలంటే ఏముండాలి? హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉండే అర్హతలు ఉండాలన్నమాట. సో ఇక్కడే నియామకం చూడండి, నియామకం గవర్నర్ చేత. సో ఎవరు నియమిస్తారు? అడ్వకేట్ జనరల్ ని గవర్నర్ నియమిస్తారన్నమాట. అర్హత, హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యే అర్హతలు ఉండాలి. చెప్పాను కదా, హైకోర్టు న్యాయమూర్తిగా ఉండే అర్హతలు ఈ అడ్వకేట్ జనరల్ కి ఉండాలన్నమాట. నెక్స్ట్ పదవీ కాలం. గవర్నర్ ఇష్టం ఉన్నంత వరకు. సో వీరి యొక్క అడ్వకేట్ జనరల్ యొక్క పదవీ కాలం ఎంత? గవర్నర్ ఇష్టం ఉన్నంత వరకు వీరు పదవిలో కొనసాగుతారన్నమాట. అయితే అడ్వకేట్ జనరల్ గా ఉండాలి అంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉండే అర్హతలు ఉండాలి అని చెప్పాను కదా. అయితే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఎలాంటి అర్హతలు ఉంటాయి? అయితే భారతీయ పౌరుడై ఉండాలి, ఏదైనా మన ఇండియాలో ఏదైనా న్యాయస్థానంలో 10 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి. అయితే వారు దీనికి క్వాలిఫై అవుతారన్నమాట. అయితే ఇక్కడ మెయిన్ గా మీరు ఇంకొక పాయింట్ గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ అడ్వకేట్ జనరల్ ను గవర్నర్ నియమిస్తారు, కానీ ఇక్కడ హైకోర్టు న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? హైకోర్టు న్యాయమూర్తిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి నియమిస్తారన్నమాట. ఇందులో కన్ఫ్యూజ్ కాకండి, కానీ వీరికి ఉండే అర్హతలే ఇక్కడ అడ్వకేట్ జనరల్ కి ఉండాలి. నెక్స్ట్ స్లైడ్ చూడండి. శాసనసభలో అడ్వకేట్ జనరల్ యొక్క పాత్ర. అయితే శాసనసభలో పాల్గొనేటప్పుడు అడ్వకేట్ జనరల్ యొక్క పాత్ర ఏంటి? అయితే సమావేశాలకు పాల్గొంటారు, కానీ ఈ శాసనసభలో అడ్వకేట్ జనరల్ కి ఓటు వేసే హక్కు అనేది ఉండదు. చూడండి, రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో మరియు ప్రొసీడింగ్ లో పాల్గొనే హక్కు ఉంటుంది, కానీ ఓటు వేసే హక్కు అనేది లేదు. అర్థమైంది కదా. శాసనసభ సమావేశాల్లో ప్రొసీడింగ్లలో పాల్గొనే అవకాశం అనేది ఈ అడ్వకేట్ జనరల్ కి ఉంటుంది, కానీ దాంట్లో ఓటు వేసే హక్కు మాత్రం ఉండదు. రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థ ముగింపు పట్టిక. అయితే ఇక్కడ క్లారిటీగా ఉంది చూడండి. ముఖ్యమంత్రిని ఎవరు నియమిస్తారు, మంత్రివర్గాన్ని ఎవరు నియమిస్తారు, అడ్వకేట్ జనరల్ ని ఎవరు నియమిస్తారు, వీరి యొక్క పదవీ కాలం, అర్హతల గురించి ఒకే చోట క్లారిటీగా ఉంది. ఒకసారి చూద్దాం. అయితే ముఖ్యమంత్రిని ఎవరు నియమిస్తారు? ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారన్నమాట. అయితే అర్హత ఏంటి? 25 సంవత్సరాలు నిండి ఉండాలి, శాసనసభ సభ్యుడై ఉండాలి. శాసనసభలో సభ్యత్వం లేకున్నా కూడా 6 months లో తన సభ్యత్వాన్ని ప్రూవ్ చేసుకోవాలన్నమాట. అర్థమైంది కదా. ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు, 25 సంవత్సరాలు నిండి ఉండాలి, శాసనసభ సభ్యుడై ఉండాలి, లేకున్నా కూడా 6 months లో తన సభ్యత్వాన్ని ప్రూవ్ చేసుకోవాలి. గవర్నర్ ఇష్టం. అయితే ముఖ్యమంత్రి యొక్క పదవీ కాలం ఎంత? గవర్నర్ ఇష్టం ఉన్నంత వరకు అని చెప్తారు, కానీ సాధారణంగా ముఖ్యమంత్రి యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. నెక్స్ట్ మంత్రివర్గం అన్నమాట. మంత్రివర్గాన్ని ఎవరు నియమిస్తారు? అయితే ఫస్ట్ ముఖ్యమంత్రిని నియమించిన తర్వాత ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రివర్గాన్ని కూడా గవర్నరే నియమిస్తారు. ఇక్కడ ముఖ్యమంత్రి సలహా మస్ట్ అన్నమాట. ముఖ్యమంత్రి సలహా తీసుకొని మంత్రివర్గాన్ని గవర్నర్ నియమిస్తాడన్నమాట. శాసనసభలో సభ్యుడు. సో అర్హత ఏంటి? శాసనసభలో సభ్యత్వం ఉండాలి, సభ్యత్వం లేకున్నా కూడా సభ్యత్వాన్ని ప్రూవ్ చేసుకోవాలి, 6 months లో ప్రూవ్ చేసుకోవాలి. శాసనసభకు సమిష్టిగా బాధ్యత వహిస్తారు. సో ఈ మంత్రివర్గం అనేది శాసనసభకు సమిష్టిగా బాధ్యత వహిస్తారు. అయితే కేంద్రంలో లోక్సభ ఉంటుంది కదా, కేంద్రంలో లోక్సభ సమిష్టిగా కేంద్రంలో మంత్రివర్గం ఉంటుంది కదా. సో కేంద్రంలో ఉండే మంత్రివర్గం సమిష్టిగా లోక్సభకు బాధ్యత వహిస్తుంది, కానీ ఇక్కడ మంత్రివర్గం సమిష్టిగా శాసనసభకు బాధ్యత వహిస్తుంది అన్నమాట. నెక్స్ట్ అడ్వకేట్ జనరల్. అడ్వకేట్ జనరల్ ని ఎవరు నియమిస్తారు? అడ్వకేట్ జనరల్ ని కూడా గవర్నరే నియమిస్తారన్నమాట. ఇక్కడ ఇతనికి ఏ అర్హతలు ఉండాలి? అడ్వకేట్ జనరల్ కి హైకోర్టు న్యాయమూర్తికి ఉండే అర్హతలు ఉండాలన్నమాట. అయితే అడ్వకేట్ జనరల్ యొక్క పదవీ కాలం ఎంత?
అడ్వకేట్ జనరల్ యొక్క పదవీ కాలం గవర్నర్ ఇష్టం ఉన్నంత వరకు వీరు పదవిలో కొనసాగుతారు. అయితే ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ ముగ్గురిని నియమించడంలో నియామకంలో గవర్నర్దే తుది నిర్ణయం. అర్థమైంది కదా, ఈ ముగ్గురిని నియమించడంలో గవర్నర్కి విశిష్టాధికారాలు ఉంటాయన్నమాట. సో ఇది నియామకం, పదవీ కాలం, అర్హతలు ఏంటో చూసారు కదా. ఒకసారి నెక్స్ట్ స్లైడ్ కూడా చూద్దాం. సో అయితే ఈ గవర్నర్ గురించి అంటే రాష్ట్ర కార్యనిర్వాహక వర్గం గురించి పార్ట్ 6లో ఏ ఆర్టికల్ నుంచి ఆర్టికల్ 153 నుంచి 167 వరకు ఉండే ఆర్టికల్స్ రాష్ట్ర కార్యనిర్వాహక వర్గం గురించి తెలియజేస్తాయి. నెక్స్ట్ స్లైడ్ కూడా చూడండి. రాష్ట్ర కార్యనిర్వాహక వర్గం నిర్మాణం అయితే భారత రాజ్యాంగంలో పార్ట్ 6లో ఉన్న ఏ ఆర్టికల్స్ 153 నుంచి 167 వరకు ఉన్న ఆర్టికల్స్ రాష్ట్ర కార్యనిర్వాహక వర్గం గురించి తెలియజేస్తాయి. అయితే ఈ రాష్ట్ర కార్యనిర్వాహక వర్గంలో ఎవరెవరు ఉంటారు? గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రి మండలి అండ్ అడ్వకేట్ జనరల్ ఉంటారన్నమాట. సో వీరందరికీ ఓటు వేసే హక్కు అనేది ఉంటుంది, కానీ అడ్వకేట్ జనరల్కి అంటే సమావేశాలకు హాజరవుతారు, అన్ని చేస్తారు, కానీ ఓటు వేసే హక్కు అనేది ఉండదు. నెక్స్ట్ గవర్నర్ గురించి చూద్దాం. అయితే గవర్నర్ రాష్ట్రంలో నామమాత్రపు అధికారి. అర్థమైంది కదా, నామమాత్రపు అధికారి. వాస్తవ అధికారాలన్నీ ముఖ్యమంత్రి, మంత్రి మండలి చేతిలో ఉంటాయి. రాజ్యాంగాధిపతి. అర్థమైంది కదా, గవర్నర్ రాజ్యాంగాధిపతి, నామమాత్రపు కార్యనిర్వహణాధిపతి. ఇదంతా ఆర్టికల్ 166లో ఉంటుందన్నమాట. నామమాత్రపు అధికారి, రాజ్యాంగాధిపతి, నామమాత్రపు కార్యనిర్వహణ అధిపతి అని చెప్పి గవర్నర్ని అంటారు. గవర్నర్ విశ్వవిద్యాలయంకు ఛాన్సలర్గా ఉంటారు. అర్థమైంది కదా, గవర్నర్ విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్గా పనిచేస్తారన్నమాట, అంటే వ్యవహరిస్తారన్నమాట గవర్నర్. నెక్స్ట్ వాస్తవ కార్యనిర్వహణ అధికారం ఎవరి చేతిలో ఉంటుంది? ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది. భారతదేశపు మొట్టమొదటి మహిళా గవర్నర్ సరోజిని నాయుడు. అయితే ఇది ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. భారతదేశపు మొట్టమొదటి మహిళా గవర్నర్ సరోజిని నాయుడు గారు. గవర్నర్ నియామకానికి ఉండే అర్హతలు. అయితే ఇక్కడ గవర్నర్ నియామకం అనుంది కదా, గవర్నర్ని ఎవరు నియమిస్తారు? అయితే గవర్నర్ని ఇప్పుడు దాకా అన్ని చూసాము. గవర్నర్ ఏమో ముఖ్యమంత్రిని నియమిస్తారు, మంత్రిమండలి నియమిస్తారు, అడ్వకేట్ జనరల్ని కూడా గవర్నరే నియమిస్తారు. మరి గవర్నర్ని ఎవరిని నియమిస్తారు? గవర్నర్ని రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గవర్నర్ని నియమిస్తారన్నమాట. సో గవర్నర్ని రాష్ట్రపతి నియమిస్తారు కదా. అయితే గవర్నర్ ఎవరి సమక్షంలో పదవి ప్రమాణ స్వీకారం చేస్తారు? అయితే ఆ రాష్ట్ర గవర్నర్ ఏ రాష్ట్రంలో అయితే పనిచేస్తున్నారో ఆ రాష్ట్రంలో ఉండే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటారు కదా, సో వారి సమక్షంలో పదవి ప్రమాణ స్వీకారం చేస్తారు. తన రాజీనామాని ఎవరికి ఇస్తారు మరి? సో ఎవరు నియమించారు గవర్నర్ని? రాష్ట్రపతి నియమిస్తారు కదా, తన రాజీనామాను కూడా రాష్ట్రపతికి సమర్పిస్తారన్నమాట. సో ఇది ఇక్కడ ఫస్ట్ ఉంది చూడండి, అర్హతలు ఉన్నాయి ఇక్కడ. గవర్నర్ నియామకానికి ఉండే అర్హతలు. సో అర్హతలు ఏంటి? గవర్నర్కి భారతదేశ పౌరుడై ఉండాలి, కనీసం 35 సంవత్సరాలు నిండి ఉండాలి. అర్థమైంది కదా, భారతదేశ పౌరుడై ఉండాలి, 35 సంవత్సరాలు నిండి ఉండాలి. పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభలో సభ్యుడుగా ఉండకూడదు. ఉండాలి కాదు, సభ్యుడిగా ఉండకూడదు అన్నమాట. ఉంటే ఈ గవర్నర్ నియామకానికి అర్హులు కారు. పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభలో సభ్యుడిగా ఉండకూడదు. ఆదాయం వచ్చే ప్రభుత్వ పదవిలో కూడా ఉండకూడదు. అర్థమైంది కదా, ఇంకొక వేరే ఉద్యోగం చేస్తూ కూడా ఉండకూడదు అన్నమాట. ఇవి ఉంటే ఈ గవర్నర్ పదవికి వారు అర్హులు. నెక్స్ట్ చూడండి, గవర్నర్ నియామకం మరియు ప్రమాణ స్వీకారం. ఇందాకే చెప్పాను కదా, నియామకం గవర్నర్ని రాష్ట్రపతి నియమిస్తారు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు, తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పిస్తారు. ఇక్కడ ఉంది చూడండి, రాష్ట్రపతి చేత నియామకం, సంబంధిత రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు, తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి. అర్థమైంది కదా, గవర్నర్ తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పిస్తారు. నెక్స్ట్ స్లైడ్ చూడండి. పదవీ కాలం, జీతభత్యాలు మరియు 7వ రాజ్యాంగ సవరణ ఏమని జరిగిందో ఇక్కడ ఉంది చూడండి. ఈ గవర్నర్ యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. నార్మల్గా అయితే రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు ఉంటారు, కానీ గవర్నర్ యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. నెలకు జీతం ఎంత? 3.5 lakhs అన్నమాట, 3.5 lakhs. పార్లమెంట్ నిర్ణయిస్తుంది. గవర్నర్ యొక్క జీతంను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. అయితే ఇక్కడ గవర్నర్ యొక్క జీతంను పార్లమెంట్ నిర్ణయిస్తుంది కదా, కానీ గవర్నర్ యొక్క జీతంను రాష్ట్ర సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు. పార్లమెంట్ నిర్ణయించినా కూడా కేంద్ర సంఘటిత నిధి నుంచి గవర్నర్ జీతాన్ని చెల్లించరు, రాష్ట్ర సంఘటిత నిధి నుంచి గవర్నర్ యొక్క జీతంను చెల్లించబడతాయి.
అయితే 7th అమెండ్మెంట్ 7వ రాజ్యాంగ సవరణ ఏమని జరిగింది, ఒకే వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలుగా గవర్నర్గా నియమించవచ్చు. అలాంటి సందర్భంలో గవర్నర్ జీతాన్ని రాష్ట్రపతి నియమిస్తారు. అర్థమైంది కదా, ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలకు ఒకే వ్యక్తిని గవర్నర్గా నియమించవచ్చు. అలాంటి టైంలో ప్రెసిడెంట్ గవర్నర్ యొక్క జీతాలను డిసైడ్ చేస్తారు. అయితే నెక్స్ట్ గవర్నర్కి ఉండే అధికారాల గురించి చూద్దాం. ఎలాంటి అధికారాలు ఉంటాయి, శాసనాధికారాలు, ఆర్థిక అధికారాలు, క్షమాభిక్ష అధికారాలను కూడా కలిగి ఉంటారు గవర్నర్. అత్యవసర అధికారాలు, ఆర్డినెన్స్ ని జారీ చేసే అధికారాలు, కార్యనిర్వాహక అధికారాలు కలిగి ఉంటారన్నమాట గవర్నర్. అయితే ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం. కార్యనిర్వాహక అధికారాల గురించి చూద్దాం. నియామకాలు, గవర్నర్ చేత ఎవరెవరు నియమించబడతారు, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లను గవర్నర్ నియమిస్తారు. అడ్వకేట్ జనరల్ ని కూడా ఆర్టికల్ 165 ప్రకారం అడ్వకేట్ జనరల్ ని కూడా గవర్నరే నియమిస్తారన్నమాట. రాష్ట్ర ఎన్నికల సంఘం చైర్మన్ ని కూడా గవర్నరే నియమిస్తారు. సబార్డినేట్ కోర్టుల న్యాయమూర్తులు, ఇంకా రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్లను కూడా గవర్నరే నియమిస్తారు. నెక్స్ట్ శాసనాధికారాలు. శాసనాధికారాలు ఏమేమి ఉంటాయి, సమావేశపరచడం మరియు ముగించడం. అంటే శాసనసభలో సమావేశపరచడం, సమావేశాన్ని ముగించడం అనే అధికారాలు గవర్నర్ కలిగి ఉంటాడనమాట. రాష్ట్ర శాసన సమావేశాలను ఏర్పాటు చేయడం మరియు వాయిదా వేసే అధికారాలు గవర్నర్కు ఉంటాయి. సభ్యుల నామినేషన్, విధాన పరిషత్కు 1/6 వంతు సభ్యులను నామినేట్ చేస్తారు. అర్థమైంది కదా, 12 మెంబర్స్ రాజ్యసభకు నామినేట్ చేస్తారు కదా రాష్ట్రపతి. సో అలాగే 1/6 వంతు మంది సభ్యులను విధాన పరిషత్కు నామినేట్ చేస్తారన్నమాట గవర్నర్. సో ఇక్కడ విధాన పరిషత్ అంటే ఏంటి, ఎమ్మెల్సీలు అన్నమాట. ఎమ్మెల్సీలనే ఎమ్మెల్సీలే ఈ విధాన పరిషత్లో ఉంటారు. అయితే ఈ ఎమ్మెల్సీలను 1/6 వంతు మంది సభ్యులను విధాన పరిషత్కు నామినేట్ చేస్తారు, గవర్నర్ గారు నామినేట్ చేస్తారు. నెక్స్ట్ గవర్నర్కి ఉండే ఆర్డినెన్స్ జారీ చేసే అధికారాల గురించి చూద్దాం. అయితే గవర్నర్ జారీ చేసే ఆర్డినెన్స్ గురించి ఆర్టికల్ 213లో ఉంటుంది. రాష్ట్రపతి యొక్క ఆర్డినెన్స్ గురించి దేంట్లో ఉంటుంది, రాష్ట్రపతి యొక్క ఆర్డినెన్స్ గురించి ఆర్టికల్ 123లో ఉంటుంది. కానీ ఇక్కడ గవర్నర్ యొక్క గవర్నర్ యొక్క ఆర్డినెన్స్ గురించి ఆర్టికల్ 213లో ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నెంబర్లు కొంచెమే డిఫరెన్స్ ఉన్నాయన్నమాట. ఇది 2 ఇక్కడికి వచ్చేసింది, 1 ఇక్కడికి వచ్చేసింది. ఇట్లా గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్స్ ఇలా గుర్తుపెట్టుకోండి. ఇది రాష్ట్రపతి యొక్క ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం అనమాట. ఈ ఆర్టికల్ ఏమో గవర్నర్ యొక్క ఆర్డినెన్స్ గురించి తెలియజేస్తుంది. సో ఆర్టికల్ 213 గవర్నర్ యొక్క ఆర్డినెన్స్ గురించి తెలియజేస్తుంది. ఇక్కడ 1 అధికారం, ఆర్డినెన్స్లను జారీ చేయడం. అర్థమైంది కదా, గవర్నర్ ఆర్డినెన్స్లను జారీ చేస్తాడు. ఎలాంటి సందర్భాల్లో, సభలు సమావేశాలు జరగని సమయంలో చట్టాలను తక్షణమే తీసుకురావడానికి గవర్నర్ ఈ అధికారాన్ని ఉపయోగిస్తారు. సో ఇక్కడ ఆర్డినెన్స్ అంటే ఏంటో తెలుసు కదా, ఆదేశం ఇవ్వడం అన్నమాట. సో ఎలాంటి టైంలో ఆర్డినెన్స్ని జారీ చేస్తాడు, శాసనసభ సమావేశాలు జరగని సమయంలో చట్టాలను తక్షణం తీసుకురావడానికి గవర్నర్ ఏం చేస్తారు, తనకు ఆర్డినెన్స్ పవర్ ఉంటుంది కదా, సో ఆ పవర్తో తక్షణమే ఆర్డినెన్స్ను జారీ చేస్తాడన్నమాట. నెక్స్ట్ గవర్నర్కి ఉండే ఆర్థిక అధికారాల గురించి చూద్దాం. ఆర్థిక అధికారాలు, సంస్థాగత నియామకంలో రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని కూడా గవర్నర్ నియమిస్తారు. అర్థమైంది కదా, రాష్ట్రంలో ఉన్న ఆర్థిక సంఘాన్ని గవర్నర్ నియమిస్తారు. ఇంకా నిధుల నిర్వహణలో రాష్ట్ర ఆగంతుక నిధిని నిర్వహిస్తారన్నమాట. ఈ రాష్ట్ర ఆగంతుక నిధి గవర్నర్ ఆధ్వర్యంలో ఉంటుందన్నమాట. ఈ రాష్ట్ర ఆగంతుక నిధిని కూడా నిర్వహిస్తారు గవర్నర్ గారు. నెక్స్ట్ స్లైడ్ చూడండి. గవర్నర్కి ఉండే అత్యవసర అధికారాలు, రాజ్యాంగ వైఫల్యం. రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు, అంటే ఒక రాష్ట్రంలో రాజ్యాంగంలో చెప్పిన విధంగా పాలన కొనసాగనప్పుడు ఈ గవర్నర్ ఏం చేస్తారంటే ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించమని చెప్పి సిఫార్సు చేస్తారన్నమాట. ఇక్కడ ఉంది చూడండి, రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు, అంటే రాజ్యాంగంలో ఉన్న విధంగా పాలన కొనసాగనప్పుడు ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ రాష్ట్రపతికి సిఫార్సు చేస్తారు. సో ఇదన్నమాట, ఆ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పాలన కొనసాగట్లేదు, ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించమని చెప్పి రాష్ట్రపతికి గవర్నర్ సిఫార్సు చేస్తారు. అయితే ఈ రాష్ట్రపతి పాలన గురించి ఏ ఆర్టికల్లో ఉంటుందో తెలుసా,
రాష్ట్రపతి పాలన గురించి ఆర్టికల్ 356లో ఉంటుందన్నమాట. అత్యవసర పరిస్థితుల్లో ఈ రాష్ట్రపతి పాలన గురించి 356లో ఉంటుందన్నమాట, ఆర్టికల్ 356లో. ఇంకొకటి జాతీయ అత్యవసర పరిస్థితి ఉంటుంది. జాతీయ అత్యవసర పరిస్థితి గురించి ఏ ఆర్టికల్లో ఉంటుంది? 352లో ఉంటుంది, జాతీయ అత్యవసర పరిస్థితి గురించి. ఇంకా ఆర్థిక అత్యవసర పరిస్థితి, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ గురించి ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ గురించి ఆర్టికల్ 360లో ఉంటుంది. సో ఈ 3 ఎమర్జెన్సీలు అన్నమాట. ఆర్టికల్ ఏంటో ఒకసారి చూసుకోండి. అయితే నెక్స్ట్ గవర్నర్కి ఉండే క్షమాభిక్ష అధికారాల గురించి చూద్దాం. రాష్ట్రపతి లాగానే గవర్నర్ కూడా క్షమాభిక్ష అధికారాలను కలిగి ఉంటాడనమాట. సో ఇక్కడ క్షమాభిక్ష అధికారాలు అంటే శిక్షను తగ్గించేలా లేదా రద్దు చేసే అధికారం అనేది గవర్నర్కి ఉంటుంది. ఇక్కడ పార్డన్ అంటే పూర్తిగా క్షమించడం, పూర్తిగా శిక్షను రద్దు చేసేయడం అన్నమాట. నెక్స్ట్ సస్పెన్షన్ అంటే శిక్ష అమలును తాత్కాలికంగా నిలిపివేయడం, తాత్కాలికంగా ఆ శిక్షను నిలిపివేయడాన్ని సస్పెన్షన్ అంటారు. రెమిషన్ అంటే శిక్ష కాలాన్ని తగ్గించడం, ఒక 6 months ఉందనుకోండి 3 months చేయడం, ఇలా శిక్ష కాలాన్ని తగ్గించడం అన్నమాట. ఇంకొకటి కమ్యూటేషన్ అంటే శిక్ష స్వభావాన్ని మార్చడం, అంటే అయితే ఇక్కడ శిక్ష స్వభావాన్ని మార్చడం అంటే శిక్ష ఒకదానిలా ఉండడాన్ని ఇంకో దానిలా చేయడం, అంటే ఇప్పుడు కారాగార శిక్ష నుంచి నార్మల్ శిక్షకు చేంజ్ చేసేయడం అన్నమాట. ఇది నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ మినహాయింపులు, రాష్ట్రపతితో పోలిక. అయితే మరణ శిక్షను రద్దు చేసే అధికారం గవర్నర్కి లేదు, రాష్ట్రపతికి ఉంటుంది. ఈ మరణ శిక్షను విధించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది, కానీ గవర్నర్కి లేదన్నమాట. ఇది కేవలం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. క్షమాభిక్ష అధికారాలు రాష్ట్రపతికి ఉంటాయి, ఇక్కడ రాష్ట్రంలో గవర్నర్కి కూడా ఉంటాయి. కానీ క్షమాభిక్ష అధికారాల్లో గవర్నర్కి ఏముండదు, మరణ శిక్షను రద్దు చేసే అధికారం అనేది గవర్నర్కి ఉండదన్నమాట. ఇంకొకటి మిలిటరీ కోర్టులు విధించిన శిక్షల విషయంలో గవర్నర్కు ఎలాంటి అధికార పరిధి అనేది ఉండదు. అర్థమైంది కదా? మిలిటరీ కోర్టులు విధించిన శిక్షల్లో ఈ విషయాలలో గవర్నర్కు ఎలాంటి అధికారాలు ఉండవన్నమాట. లాస్ట్ స్లైడ్ చూడండి. సో ఇంతవరకు డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా ఒకసారి ఆర్టికల్స్ గురించి చూద్దాం. ఆర్టికల్ 153 ఏం తెలియజేస్తుంది? రాష్ట్రాల గవర్నర్ల గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 154 ఏం తెలియజేస్తుంది? ఆర్టికల్ 154 రాష్ట్ర కార్యనిర్వాహక అధికారం గురించి తెలియజేస్తుంది. ఇంకొకటి ఆర్టికల్ 155 గవర్నర్ యొక్క నియామక ప్రక్రియ గురించి తెలియజేస్తుంది. గవర్నర్ను రాష్ట్రపతి నియమిస్తారు. ఇంకొకటి ఆర్టికల్ 160 ఆకస్మిక పరిస్థితుల్లో గవర్నర్ విధుల గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 161 క్షమాభిక్ష అధికారాలను ప్రసాదించే అధికారం గురించి తెలియజేస్తుంది, అంటే గవర్నర్కి ఉండే క్షమాభిక్ష అధికారాల గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 162 కార్యనిర్వాహక అధికారం యొక్క పరిధి గురించి తెలియజేస్తుంది. ఇంకొకటి ఆర్టికల్ 113 ఏమో గవర్నర్ యొక్క ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం గురించి తెలియజేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ రాష్ట్ర కార్యనిర్వాహక వర్గం గురించి. ఆల్మోస్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు ఇంకా లైక్ చేయకుంటే మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది. వింటున్నంతసేపు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి, మీ రివిజన్కి కూడా యూజ్ అవుతుంది.